జై గురుదేవ్. మాదాకోలం తల్లి అని ఇంటింటికి వచ్చి భిక్షగాళ్ళు ఈ మాటని ఉచ్చరిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ మాటకి అర్థం ఏంటి తెలుసా? ఇదేదో అడుక్కునే వాళ్ళు వచ్చి ఈ మాట చెప్తే ఆ మాట వినగానే ఓహో వీళ్ళు అడుక్కునే వాళ్ళు అని సినిమాలో చిత్రీకరించారు. అది చూసాం చాలా సినిమాల్లో. అలాగా మాదాకోలం తల్లి అని వస్తుంటారు సినిమాలలో. రియల్గా ఈ మాట చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు ఈ కాలంలో తక్కువే. కానీ ఖచ్చితంగా మన తాతల కాలంలో ఇలాంటి మాటలు ఉన్నాయి. ఇదేదో చెడ్డ మాట కాదు. చాలా సినిమాలలో బాబు మోహన్ గారు ఇలాగా మాదాకోలం తల్లి అనేసి అంటుంటారు, వినుంటారు చాలామంది. యాక్చువల్గా దీనికి సంబంధించి మీనింగ్ ఏంటి, అసలు ఏంటి ఈ పదం ఏంటి, దీని మీనింగ్ ఏంటి? ఇది ఓన్లీ ఫర్ బిచ్చిగాళ్ళనే అడుక్కోవాలా? అసలు ఏంటి ఈ బిచ్చిగాళ్ళే ఎందుకు ఈ మాట అంటారు? దాని గురించి చిన్న వివరణ ఏంటంటే, పూర్వం ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో భోజనం ప్లేట్లో వడ్డించుకున్న తర్వాత అన్నము, యాక్చువల్గా అయితే రూల్ ఏంటంటే ఫస్ట్ అన్నం వేసుకోకూడదు, ఫస్ట్ పప్పు వేసుకోవాలి. పప్పు కూర అవన్నీ వేసుకోవాలి, దాని తర్వాత అన్నం వేసుకోవాలి ప్లేట్లో. సో ఇలా వేసుకున్న అన్నిటినీ కలిపి తొలి ముద్ద ఎంగిలి చేయకుండా ముందుగానే తొలి ముద్ద అయ్యా భగవంతుడా విష్ణుమూర్తి. ఎందుకంటే విష్ణుమూర్తి అన్నానంటే ఇక్కడ ఈ సృష్టిని నడిపించేది విష్ణుమూర్తి, ఆహారం ఇచ్చేది విష్ణుమూర్తి అని శాస్త్రాల్లో ఉంది కాబట్టి, సో ఆయనకి లేదు మీ ఇష్టదైవానికి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇష్టదైవానికి ఆ ముద్దని ఫస్ట్ తొలి ముద్దని ఎంగిలి చేయకుండా ఉన్న తొలి ముద్దని అలా అన్నిటినీ కలిపి, అంటే పప్పు, తాలింపు, అన్నము, మీరు ఫస్ట్ మీ ప్లేట్లో భగవంతుడు మీకు ఇచ్చిన దాన్ని ఏది ఉంటే అది, ఉత్త అన్నమే కాకుండా దాంతో కూరతో పాటు మిక్స్ చేసి ఇంకేదైనా తాలింపులు ఉంటే కూడా తాలింపులతో పాటు మిక్స్ చేసి అంతా కలిపి ఒక ముద్ద చేసి దాన్ని తీసుకొచ్చి ప్లేట్లోనే అదే పక్కన పెట్టి ప్లేట్లోనో లేదంటే పక్కన ఒక ప్లేట్లో పక్కన ప్లేట్లు తీసి ఆ పక్కన ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో ఇది పెట్టి పక్కన పెట్టేవాళ్ళు. ఇలా పెట్టిన తర్వాత అన్నం అంతా తినేసి చేయి కడిగేసిన తర్వాత ఆ యొక్క ప్లేట్లో ఉన్న ఆ యొక్క ముద్దని దాన్ని కవలము అంటారు. కవలము అంటే అనగా కవలము అంటే ఏంటంటే, కవలము అంటే అన్నముతో పాటు వేరే పదార్థం మిక్స్ చేస్తే దాన్ని కవలము అంటారు. అలాంటి కవలాన్ని తీసుకెళ్ళి ఆ టైంలో భోజనం టైంలో ఎవరైనా వచ్చేవాళ్ళు అప్పట్లో ప్రతిరోజు ప్రతి పూట, ఇంకా చెప్పండి ప్రతి పూట ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. కానీ ఎవరు వచ్చినా రాకపోయినా ఇక్కడ ఈ ఈ తంతు ప్రతిరోజు ప్రతి ఇంట్లో జరిగేటిది. ఈ ముద్దను తీసుకెళ్ళి వాళ్ళకి వేసేవాళ్ళు. వాళ్ళు ఇదే మాట పిలిచేవాళ్ళు, ఏమని? మాదాకోలం తల్లి అనేసి. ఇది ఏంటంటే మా అంటే లక్ష్మీదేవి అని అర్థం. దవుడు అంటే భర్త అని. ఎవరి భర్త? లక్ష్మీదేవి గారి భర్త. సో లక్ష్మీదేవి గారి భర్త అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు. సో శ్రీ మహావిష్ణువుకి మీరు సమర్పించిన ఆ కవలాన్ని నాకు ఇవ్వండి అని ఆ యొక్క భిక్షగాళ్ళు, సన్యాసులు ఇలాగా జీవితాన్ని భగవంతుడి కోసమే అర్పించి ధ్యానం చేస్తూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఇంటి ముందర నిలబడి అడిగేవాళ్ళు, ఏమని? మాదాకోలం తల్లి అంటే మాధవుడికి మీరు అర్పించిన ఆ కవలాన్ని మాకు పెట్టండి. ఎందుకంటే అది భగవంతుడికే పెట్టాము ఎంగిలి చేయకుండా మనం. సో ఇలా పెట్టినప్పుడు అది భగవంతు స్వరూపమైంది కాబట్టి అలాంటిదే వాళ్ళు స్వీకరించాలని వాళ్ళ నియమం పెట్టుకొని అలాంటి ముద్ద ఒక ఇంట్లో ఒక ముద్ద దొరుకుతుంది. వాళ్ళకి ఏం భోజనాలు ఫుల్గా పెట్టం కదా.
సో ఇలాంటి మాదా కవలం అంటే శ్రీ మహావిష్ణువుకి సమర్పించిన ఆ ప్రసాదాన్ని ఒక 10 ఇళ్లల్లో వెళ్ళి ఈ మాట చెప్పి తీసుకొని దాన్ని సేవించి వాళ్ళు భగవంతుడికి జపం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. సో ఇలా వచ్చింది ఇది మాదా కవలం తల్లి. అది కాస్త మాదా కోలం అయిపోయింది. అది సినిమాల్లో చాలా జోక్గా పెట్టేశారు. సో మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క పదానికి అర్థం ఉంది. ఇది అందరూ గమనించుకొని అదే సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకొస్తే బాగుంటుందని నా యొక్క మనవి. ఒకవేళ ఎవరు బిచ్చగాళ్ళు రావట్లేదండి ఇప్పుడు అడుక్కోవడానికి అంటే పర్వాలేదు, అలాంటి ఒక శ్రీ మహావిష్ణువుకి సమర్పించిన ఆ యొక్క కవలాన్ని పైన పెట్టేశారంటే పక్షులు అవి తింటాయి, జీవ జంతువులు ఏమైనా తిన్నా పర్వాలేదు, అవి కూడా భగవంతు స్వరూపాన్ని చేరుతాయి. ఎందుకంటే వాటి ఇష్టంగా వండుకొని తిని భగవంతుడికి నైవేద్యం పెట్టే అంత శక్తి భగవంతుడు ఇవ్వలేదు వాళ్ళకి. కాబట్టి అవి ఉత్తమ జన్మల కోసం, వాటి యొక్క ఉత్తమ జన్మలు పొందడం కోసం మనమే ఇలాగా భగవంతుడికి అర్పితం చేసిన దాన్ని కానీ మనం సమర్పించినట్లయితే అవి ఉత్తమ జన్మలు ఆటోమేటిక్గా పొందుతాయి. అందుకోసమని ఇలాంటి ఒక సాంప్రదాయం మన సనాతన ధర్మంలో పెట్టారు. ఈ స్టోరీ అందరికీ నచ్చినట్లయితే చూడండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.